మిస్టర్ రామరాజు, ఒక లేడీ కానిస్టేబుల్ ని కిడ్నాప్ చేశారంటే ప్రజల్లో మన డిపార్ట్మెంట్ ఎంత చులకనైపోతుందో ఆలోచించు. 24 గంటల్లో ఈ మిస్టరీని బద్దలు కొట్టి మీకు కనిపిస్తాను. సంగీతం వచ్చా? వచ్చండి. లాఠీ ఎత్తిందంటే ఎదుటి వాడి చేత కీర్తనలు పాడిస్తుంది. జీతం 1800. నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్ వస్తుంది. 2 ఏళ్లలో హెచ్సి అవుతుంది. ఆ పై సంవత్సరం గ్యారంటీగా ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది. నో, నువ్వు పెళ్లి కూతురివి, లేవకూడదు. కూర్చో కూర్చో. ఏమిటి ఇంకా ఇంటర్వ్యూ సాగుతుంది? నా కనుక మీకు నచ్చిందా లేదా? నచ్చిందండి. మరి అయితే ఆలస్యం ఎందుకు? పంతులు గారు, ముహూర్తం పెట్టండి. వచ్చావా అమ్మా? బార్ దగ్గరైనా బేరం దొరకపోద్ది అనుకున్నాను. ఇక్కడికి ఆడోళ్ళు వస్తే ఇంకేం బేరం దొరుకుద్ది? నా గొట్టం. నిన్ను కాదమ్మా, నన్ను నేనే తిట్టుకుంటున్నా. పిచ్చెక్కి నువ్వు తినమ్మా శుభ్రంగా ఏరిసరికాయలు కొట్టుకొని ఒలుసుకొని. ఏమైంది సార్? గుండెల్లో నొప్పిగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారా? మా ఇంటికి తీసుకెళ్ళి టాబ్లెట్లు ఉన్నాయి. నేను చేసుకోవలసిన పిల్లని కానిస్టేబుల్కి ఇచ్చి పెళ్లి జరిపించాడే నీ రామరాజు. అందుకని వాడు చేసుకోవలసిన నిన్ను నేను చూసుకుంటాను. అచ్చా, ఒరే బచ్చా, గేర్ మార్చి మార్చి రాయిలా తయారైందిరా ఈ హ్యాండ్. దా దా దా. హలో, నేను రాణిని మాట్లాడుతున్నాను. హలో, రాజు, డాకు బంగ్లాలో కనక శవం ఉంది. వచ్చి
ఫోటోస్ లో కనెక్షన్ ఉంది. జ్యోతిని కనకను ఎవరు చెప్పారు? చెప్పు. నేను చెప్పను. నన్ను కొడుతున్నా ఏమైపోతావో ఆలోచించుకో. నువ్వు రౌడీవైతే నేను రౌడీ ఇన్స్పెక్టర్ని రా. కాకి బట్టలకు ఆన్సర్ దొరక్కపోతే రౌడీ కేటర్తో సమాధానం చెప్పించుకుంటాను. చెప్పు బే. ఇప్పుడు మా తమ్ముడు నరసింహం కొవ్వొత్తులు ఒత్తాడు. ఇదేంటి నా కొవ్వొత్తులు నువ్వు ఒత్తున్నా? ఇదే నీ ఆఖరి పుట్టినరోజు కనుక. బద్మాష్! ఖామోష్. IPC 302 ప్రకారం నీ తమ్ముడిని ఉరికమ్మ వెక్కిస్తాను. నువ్వుండో. ఇదిగో ఇన్స్పెక్టరా, హోమ్ మినిస్టర్ నేను ఇక్కడ ఉంటే ముందు నాకు సెల్యూట్ చేయాలని తెలవదో? తెలుసు సార్, కానీ మీరు ఒక గూండా పక్కన నిలబడ్డారు. సెల్యూట్ కొడితే మీకు కొట్టానో గూండాకి కొట్టానో తెలియదని. ఇదిగో నాకు అసలే బీపీ షుగరు, పైగా హోమ్ని అయినా కారణం ఏంటో చెప్పకుండా నా మనిషిని గోండా అంటావేంటి? ఇప్పుడే నరసింహాన్ని స్టేషన్ కి తీసుకెళ్తున్నాను. ఎన్ని కారణాలు కావాలో అన్ని అక్కడ చెప్పిస్తాను. అగా హోమ్ మినిస్టర్ ని నేను చెప్తున్నాను. నరసింహన్ వదిలే. వదలను. వదలకపోతే నీ ఇన్స్పెక్టర్ పదవి ఊడుద్ది. ఊడిపోవడానికి ఇది డబ్బుతో కొనుక్కున్న పదవి కాదు, దమ్ముతో సంపాదించింది. ఎలా? ముందా కుర్రాన్ని కనుక వదిలిపెట్టకపోతే స్టేషన్కి వెళ్లే లోపు నేను సస్పెండ్ చేయించి అదే స్టేషన్ ముందు నీతో ఆ కుర్ర అందిస్తా. అమాయకుడిని పట్టుకుని చెరువుడు ఆడుకుంటా. చెరువుడు అమాయకుడా? అలా నీ కాగితం మీద రాసి సంతకం పెట్టండి, అతన్ని వదిలేస్తాను. అమ్మా గమ్మత్తుగా నన్నే ఇరికిద్దామని చూస్తున్నావే. నేనెందుకు పెడతాను? ఆ కూరలు తిన్నోని. నేను ఆకులు బాకులు కలిపి తిన్నవాణ్ణి. ఇన్స్పెక్టర్, నా తమ్ముడి మీద చెయ్యేస్తావా? అడ్డం వస్తే నీ మీద పడుతుంది చెయ్యి. ఈ బొబ్బర్లంక రామ్ బ్రహ్మానికి ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మణైపోతాను. శ్రీలంక రావణ బ్రహ్మ త్వరలో నిన్ను కూర్చోబెడతాను శ్రీకృష్ణ జన్మస్థానంలో. అన్నయ్య, ఇన్స్పెక్టర్, నా తమ్ముడిని వదలకపోతే నిన్ను గోండాలకి ఇక్కడ కుర్చీలు ఉండవు, సెల్స్ మాత్రమే ఉంటాయి. నన్ను కూర్చోనివ్వవా? నువ్వు నిల్చోడానికి కూడా జాగా లేకుండా చేస్తా. మనతాడు కట్టిన మగాన్ని నేను, గాజులు తొడిగిన ఆడదాన్ని కాదు. ఏయ్, నా పేరు బొబ్బర్లంక రామ్ బ్రహ్మం. ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని. నీకు ఆగ్రహం వస్తే రెచ్చగొడతావు, నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా చెత్త కొడతాను. రేయ్, Shut up. మూతి మీద కొట్టానంటే లెక్క కూడా దొరకకుండా పోతాయి నీ 32 పళ్ళు. నిన్ను కాల్చి పారేస్తా. యూనిఫామ్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మీద తుపాకీ గురి పెట్టినందుకు IPC 307 ప్రకారం నిన్ను కూడా మూసి పారేస్తాను. నీ తమ్ముడి కాళ్ళు చేతులు వెరకొట్టైనా నిజం చెప్పిస్తాను. నా తమ్ముడిని కొడతావా? నేను కొడితే నా చేతి లెవెల్ పడిపోతుంది. రామరాజే, ఆనాడు తెల్లదొరతనాన్ని గడగడవాడించిన సీతారామరాజే ఈనాడు నల్లదొరతనాన్ని నలబయ్యడానికి ఇన్స్పెక్టర్ రామరాజుగా వచ్చాడు. మిస్టర్ బొబ్బర్లంక రామబ్రహ్మం. స్టేషన్ నీది కదా అని రెచ్చిపోకు. స్టేషన్ వదిలిపెట్టి సెంటర్కి వెళ్దామా? రెడీ? ఒంటి మీద కాకి బట్టలుంటేనే నేను ఇన్స్పెక్టర్ని, లేకపోతే నిన్ను మించిన రౌడీని రా. కమాన్, ఏ సెంటర్కి వెళ్ళి కొట్టుకుందాం? జగదామా, శరత్, సంగం, చెప్పు. ఏయ్,
అమ్మ పలకదురా, నీ అన్నం ఇక్కడ అన్నా అని అరు. నా తమ్ముడిని ఆడపిల్లలతో కొట్టిస్తావా? ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ చేతి లాఠీలే వాడి ఒంటి మీద ఆడుకుంటున్నాయి. ఓకే, ఢిల్లీ నుంచి లాయని పిలిపించి నా తమ్ముడిని అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు నీ ఎంత చూస్తాను. వద్దు, జరిగిందంతా చెప్పేస్తాను. నీ కనుకని నేనే మానభంగం చేసి తప్పేశాను. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చెప్పాడు. ఢిల్లీ వెళ్తావా, లాయర్లను పిలుస్తావా? నా డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ ప్రాణాలు తీసిన వాణ్ణి ఢిల్లీ కాదు, ఫారెన్ నుంచి లాయర్లను పిలిపించినా బ్రతకనివ్వను. గుడ్ మార్నింగ్. ఏమిటి? అదే మీ లేడీ కానిస్టేబుల్ శవం ఎక్కడుందో చూపించి హెల్ప్ చేశాను కదా. గవర్నమెంట్ పథకం ఇస్తుంది. నాకెందుకు ఆ రాగి పిల్ల? నా దగ్గర ఉంది బంగారు పిల్ల. ఇంకా కోపం ఎందుకు గురు? వాళ్ళు నిజం ఒప్పేసుకున్నారు కదా, కొంచెం నవ్వచ్చు కదా. అమ్మయ్య 10% తగ్గినట్టుంది. గురు గురు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది నాకొద్దు, నువ్వేది ఇచ్చినా నేను తీసుకుంటాను. ఏం కావాలి? నిజంగా ఇస్తావా? అయితే ఇక్కడ అడగను, అమ్మమ్మ దగ్గర అడుగుతాను.